హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. మరి జూన్ 2 పాయే అక్టోబర్ 2కు వాయిదా పడే మరి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మరి కీలక అప్డేట్ చెప్పిండు. రాజీవ్ యువ వికాసం పథకం పైన మరి అధికారుల సమీక్షలో మాట్లాడుతూ మరి ఇలాంటి అప్డేట్ చెప్పిండంటే చెప్పుకునే ముందు కొత్తగా చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. మరి సంక్షేమ పథకాలు రాజకీయాల పైన నిజమైన వార్తలు కరెక్ట్ వార్తలు చెప్తూ ఉంటారు నా ఛానల్లో, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరి వివరాలకు వెళ్తే రాజీవ్ యువ వికాసం పథకం పైన మనకి జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు మనకు లబ్ధిదారులను ఎంపిక చేసి శాంక్షన్ లెటర్స్ మంజూరు పత్రాలు ఇస్తా అన్నారు కదా. మరి తొలుత 50,000 లక్ష 2 కేటగిరీలకే స్టార్ట్ చేస్తాం, తర్వాత విడతల వారీగా ఇచ్చుకుంటూ వెళ్తాం అన్నారు కదా. ఈ వార్త మనకి ఇప్పటి వరకు అందిన అప్డేట్ తెలిసిందే. అయితే ఇప్పుడు మరి ఇట్లాంటి వార్త పోయి మరి జూన్ 10న లబ్ధిదారులకు ట్రైనింగ్ ఇస్తారంట. దీంట్లో ఏం ట్రైనింగ్, యూనిట్ లో సెలెక్ట్ అయిన వాళ్ళకి దానిపైన ట్రైనింగ్ ఇచ్చి జూన్ 15న కొంచెం ఇది ప్రీ గ్రౌండింగ్ చేస్తారంట. మరి ఈ రెండు కొన్ని జూన్ లో ఇలాంటివి చేసిన తర్వాత అక్టోబర్ 2న మరి 5 లక్షల మందికి లబ్ధి పొందుతారంట. 5 లక్షల మందికి ఆ రోజు స్టార్ట్ చేస్తారంట. గాంధీ జయంతి రోజు అక్టోబర్ 2న మరి ఆ రోజు లబ్ధిదారులకు అప్పుడు కూడా తొలి విడతలో 2 కేటగిరీలకి 50,000 లక్ష వారికి ఫస్ట్ ఇచ్చి మిగతాది కూడా విడతల వారిగా ఇస్తారంట అప్పుడు. మరి దీనిపైన ఇలాంటి అప్డేట్ చెప్పిండు. మనకి ఏ పథకమైనా రాజీవ్ యువక పైన కూడా ఊరించి మరి డేట్ దగ్గరికి రాగానే మరి దాన్ని వాయిదా చేసిరు. ఏదో కండిషన్స్ పెట్టేసి, రూల్స్ పెట్టేసి మళ్ళీ ఇది సిబిల్ స్కోర్ అన్నారు. అది పథకం వచ్చే వరకు అప్లై చేసిన తర్వాత సిబిల్ స్కోర్ లేదన్నారు, ఉందన్నారు, ఇంటికి ఒకటే అన్నారు. రకరకాలుగా ఇలాంటి రూల్స్ పెట్టేసి లాస్ట్ డేట్ దగ్గరకు వచ్చే వరకు మరి దాన్ని వాయిదా చేసిరా. మరి అప్పుడైనా నిజంగా ఇస్తారా, మరి ఇయ్యరా? అప్పుడు ఏం చేస్తారో నిజమైన లబ్ధిదారులకు మరి నిజంగా శాంక్షన్ డబ్బులు చేతికి అందుతాయా లేదా అనేది వేచి చూడాలి. మరి మీరేమనుకుంటారు ఈ పథకాలపైన, తెలంగాణ గవర్నమెంట్ పథకాలపైన? జర కామెంట్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ కామెంట్ చేయండి. మరి రైతు బంధు పైన కూడా అంతే, మిగతా అన్ని పథకాల పైన కూడా అంతే. రైతు బంధు పైన కూడా మార్చి 31 మొత్తం కంప్లీట్ చేస్తామన్నారు. ఇంతవరకు కంప్లీట్ కానే లేదు. ఇంకా మరి నెక్స్ట్ విడత కూడా వచ్చేసింది, అది వానాకాలం కూడా వచ్చేసింది. అట్లనే ఇందిరమ్మ ఇల్లు కూడా నత్తనడక నడుస్తున్నాయి. మరి ఇలాంటి మరో వీడియోతో అప్డేట్తో వస్తూనే ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.